రామాపురం అనే గ్రామంలో సుగుణ రంగయ్యకు చింటూ అనే ఒక చిన్న పాప ఉండేది. చింటూకి ఆదివారం స్కూల్ సెలవు రావడంతో రంగయ్య సుగుణ వాళ్ళు చేసే పొలం వద్దకు తీసుకుని వెళ్ళారు. చింటూ సీతాకోకచిలుకలతో ఆడుకుంటూ వాటితో పాటుగా అలా అడవిలోకి నడుచుకుంటూ వెళ్ళిపోయింది. అక్కడ ఒక మామిడి చెట్టుని చూసి ఆగింది. అరే, ఈ చెట్టు నిండా మామిడి పళ్ళే ఉన్నాయి అని చింటూ రాళ్లతో మామిడి పళ్ళు కొడుతుండగా చెట్టు మీద కూర్చున్న దయ్యానికి రాడు తగిలింది. ఎంతో కోపంతో ఆ దయ్యం కిందకి దిగివచ్చి చింటూని హఠాత్తుగా తీసుకుని వెళ్ళిపోయింది. హరే, చింటూ ఎక్కడా కనిపించడం లేదేంటి? చింటూ ఎక్కడ వెతికినా కనిపించకపోవడంతో అలా నడుచుకుంటూ వెళ్తున్నారు. ఎంత దూరం వెళ్ళినా చింటూ కనిపించకపోవడంతో ఇష్టదైవాన్ని తలుచుకున్నారు. అప్పుడు వెంకటేశ్వర స్వామి ప్రత్యక్షమయ్యి చింటూని ఆ దయ్యం బారి నుండి విడిపించారు.